హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మేము మా ఫ్రెండ్ పద్మావతి సోముల రెడ్డి గారి దగ్గరికి వచ్చాము. తను ఒక మంచి మదర్గా ఉన్నారు, మంచి సపోర్టివ్ వైఫ్గా ఉన్నారు, అండ్ మంచి గ్రాండ్ మదర్గా ఉన్నారు. హాయ్ అండి, నమస్తే. ఈరోజు మేము మా ఫ్రెండ్ పద్మా గారిని కలవడానికి వచ్చాము. తన యొక్క విషయాలు ఆమె మాటల్లోనే విందాం. హాయ్ అండి రేణుక, ఎలా ఉన్నావు? హాయ్ పద్మ గారు, ఫైన్. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను, థ్యాంక్ యూ. ఓకే, యూ వెల్కమ్. ఓకే, ఈరోజు మీరు మీ గురించి మీ మాటల్లో కొన్ని విషయాలు చెప్పండి. థ్యాంక్ యూ అండి రేణుక, ఇంత దూరం వచ్చినారు నా గురించి. మీరు అడుగుతుండండి, నేను చెప్తూ ఉంటాను. సరే, మీరు మీ గురించి మీరు ఏమి చెప్తుంటారు? నా పేరు పద్మావతి దేవి, మా వారి పేరు దస్తగిరెడ్డి. మాది చెర్లపల్లిలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉంది. మీ వర్క్షాప్లో ఏం తయారు చేస్తారు? ఈ ఇండస్ట్రీని ఎలా స్థాపించారు? మా వర్క్షాప్లో లేట్ మిషన్లు ఇవన్నీ ఉంటాయి. మా దాంట్లో అంతా ఫార్మా ఎక్విప్మెంట్స్ తయారు చేస్తారు. మా వారికి నేను ఫుల్ సపోర్ట్గా ఉంటాను. నేను మొత్తం అకౌంట్స్ చూసుకుంటాను. మా వారు మొత్తం వర్క్షాప్లో పిల్లల చేత అన్ని వర్క్లు అన్నీ చేయిస్తూ ఉంటారు. పద్మా గారు, మీరు ఏం చేస్తుంటారు? మా వారికి ఇండస్ట్రీ ఉంది, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉంది. కింద మాత్రం వర్క్షాప్ ఉంటుంది. ఆ వర్క్షాప్ మేము 1992లో స్థాపించినాము. మా వారు మా వాళ్ళ ఫ్రెండ్స్ సాయంతో ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని డెవలప్ చేసుకున్నారు. పద్మా గారు, మీరు ప్రస్తుతం ఏం పని చేస్తున్నారు? మీ రోజు ఎలా ప్రారంభమవుతుంది? నేను మార్నింగ్ లేచి స్నానం చేసి దీపం పెట్టుకొని మొత్తం వర్క్ ఫినిష్ చేసుకుంటాను. వంట, టిఫిన్ ఇవన్నీ చేసేసుకొని నేను మా వారు ఆఫీస్కి వచ్చేస్తాం. ఆఫీస్కి వచ్చిన తర్వాత తను మొత్తము వర్క్ అంతా ఏదైతే చేయాలి ఏంటి అని ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటారు. నేను మా వారికి ఏదైనా అకౌంట్స్ కానీ ఏదైనా కానీ సపోర్ట్ చేస్తూ నా యూట్యూబ్ని కూడా నేను ఆ రోజుకి ఆ డే ఏం చేయాలి ఏంటి అని ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేసుకుంటాను. పద్మ గారు అండి, మీరు ఇంటి పని మరి బాధ్యతలు ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? మరి ఇంత వర్క్ చేసుకుంటున్నారు కదా, ఎలా బ్యాలెన్స్ చేస్తారు? నాకు 24 అవర్స్ ఇంట్లో ఉండే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి సపోర్ట్ వల్ల నేను ఏ వర్క్ అయినా విజయవంతంగా పూర్తి చేస్తున్నాను. మార్నింగ్ లేచి వంట అవన్నీ అంటే రాత్రే వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుంటే నాకు వంట పని అంతా కంప్లీట్ అవుతుంది. నాకు సపోర్టుగా చాలామంది ఉన్నారు. 100% సపోర్ట్ అంటే మా వారు. నైస్ వైఫ్, నైస్ హస్బెండ్ ఆల్సో. పద్మ గారు, మీరు మీ పెళ్ళికి ముందు కుటుంబ బాధ్యతల్లో మీరు ఎలా ఉండేవారు? అంటే మీ పేరెంట్స్ దగ్గర. మా అమ్మ నాన్న వాళ్ళకి 2 అమ్మాయిలు 1 అబ్బాయి, నాకు ఒక అన్న, నేను మా చెల్లి ఉండేవాళ్ళము. ఎక్కువ భాగము ఇంటి బాధ్యతలు అంటే మా నాన్నే చూసుకునేవాళ్ళు. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మా నాన్న బాగా సపోర్ట్గా ఉండే ఫ్యామిలీకి. అందుకు మాకు ఎక్కువ బాధ్యతలు అంటూ ఏమీ లేవు. వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న సపోర్ట్ అంటే ఇంట్లో పనికి కానీ ఏదైనా బయటికి వెళ్ళే పనికి కానీ మేము చూసుకునేవాళ్ళం. ఓకే, గుడ్. మీ చిన్నప్పుడు కళలు ఏమైనా ఉన్నాయా మీకు? చిన్నప్పుడు మా నాన్న నన్ను డాక్టర్ చదివించుకోవాలని బైపీసీ జాయిన్ చేశారు. అప్పుడు వరకు చదువు అనేది ఏదో ఆడుతూ పాడుతూ జరుగుతుండింది కాబట్టి చదువు అంత దూరంగా వెళ్ళలేదు. ఇంటర్ వరకు చదివేసి మ్యారేజ్ అయ్యింది. అప్పటి నుంచి ఫ్యామిలీ గురించి నేను ఫ్యామిలీనే ఎక్కువ ఆధారంగా చూసుకుంటూ ఫ్యామిలీని మీ నాన్నగారి కోరిక మీరు తీర్చారు, మీ ఆడపిల్లలు ఇద్దరు డాక్టర్లుగా చేశారు. మా నాన్న నన్ను డాక్టర్గా చేయాలనుకున్నారు, కానీ మా అమ్మాయిని మేము డాక్టర్గా చేసి ఒక బాధ్యత నెరవేర్చుకున్నాం. పద్మ గారు, 1 more క్వశ్చన్. మీ కాలంలోని మహిళల జీవితానికి ఇప్పుడున్న ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి డిఫరెన్స్ ఏముండొచ్చు? అంటే ఆ జనరేషన్కి ఈ జనరేషన్ గ్యాప్ ఏముండొచ్చు? మా జనరేషన్లో అయితే మేము ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి కూడా చాలా భయపడే వాళ్ళము. ఇప్పుడైతే చాలా అన్నిటికీ వాళ్ళు ఎంత దూరమైనా వెళ్ళగలుగుతున్నారు, ఎక్కడికైనా చదువుకోగలుగుతున్నారు, విదేశాలకు కూడా వెళ్ళగలుగుతున్నారు. మాకు ఆ టైంలో 70s బార్న్ వాళ్ళకి అంతా లేదు. మనము బయటికి వెళ్ళి ఏమైనా చేసుకోవాలన్నా ఏదైనా తల్లిదండ్రుల సపోర్ట్ అంత ఉండేది కాదు. వాళ్లకు చాలా భయంగా ఉండేది, బయటికి వెళ్తే ఎట్లా ఏంటి ఎట్లా నెగ్గుకు రాగలుగుతారని. కానీ ఇప్పుడు పిల్లలకు ఆ భయము లేదు, ఈజీ ఉంది. మనకు అవేర్నెస్ పెరిగింది, బయటికి వెళ్తే ఏమైనా చేసుకోగలుగుతాము అనే ధీమా కూడా ఉంది. వాళ్ళ నాలెడ్జ్ కూడా అట్లే ఆ విధంగానే పెరుగుతూ వస్తున్నారు. కాబట్టి చాలా వేరియేషన్ ఉంది మా జనరేషన్కి ఇప్పుడు ఉండే జనరేషన్కి. కరెక్ట్ చెప్పారు. పద్మ గారు, ఈ తరం అమ్మాయిలు
మీ మీ వల్ల ఏం నేర్చుకోవచ్చు అంటే ఏ పైన చేయాలి అంటే డెడికేషన్ ఉండాలి ఫస్ట్. మనం ఆ పని చేస్తే సంపూర్ణంగా చేయగలుగుతామనే ధైర్యం కూడా ఉండాలి. ఇప్పుడు పిల్లలకు చేస్తాంలే అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు, 100% చేయగలుగుతామనే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు వెళ్తున్నారు. అందు గురించి ఇట్లా ఉంటుంది అనేది మనం ఏం చెప్పలేము. ఆ పిల్లల ధైర్యాన్ని బట్టి వాళ్ళు ముందుకు పోగలుగుతారు. మీరు మీ యూట్యూబ్ ఛానల్ పద్మాస్ వరల్డ్ 0127 అనే మీ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు కదా, ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు? నాకు మొత్తము మ్యారేజ్ అయినప్పటి నుంచి నాకు చిన్న పిల్లలు ఉన్నప్పుడు కుట్లు, అల్లికలు, మిషన్ ఎంబ్రాయిడరీ ఇవన్నీ నాకు చాలా అన్ని విషయాలలో కొంచెం ఉంది. అది నేను ఎలా చూపించుకోవాలి, అది నా వరకే ఉండకుండా మిగతా వాళ్ళు కూడా ఇది చేయగలుగుతారు, ఇది చేస్తారు అనే వాళ్ళు కూడా కొద్దిమంది ఉంటారు. నా ద్వారా 10 మందికి చెప్దాము అనే ఆలోచనతో ఒక అడుగు ముందుకు వేద్దాం అనుకున్నాము. కానీ పిల్లలు, మనవళ్ళు వీళ్ళ వల్ల నేను కొంచెం వెనుకం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ బాధ్యత అంతా అయిపోయిన తర్వాత నేను ముందుకెళ్ళి ఈ పనులన్నీ స్టార్ట్ చేసినాను. దీనికి 100% కాదు, 200-300% కూడా మా వారి సపోర్ట్ వల్లనే నేను చేయగలుగుతున్నాను, ధైర్యంగా చెప్తాను నేను. నైస్ అండి. పద్మ గారు, మీకు ఎప్పుడైనా ఈ వీడియో చేసేటప్పుడు ఏమైనా టెన్షన్ అనిపించిందా మీకు, భయంగా అట్లా? ఏం లేదండి. ఇప్పుడు మనము యూట్యూబ్ చేస్తున్నాము అంటే మనకు తెలిసిన విద్యనే మనం చేస్తున్నాం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఒక అమ్మాయిగా మనము చేయాలనుకునేది చేయగలిగితేనే మహిళగా మనము ముందని చేయగలుగుతాం. భయపడుతూ ఉంటే వెనుకం చేస్తాం. మనకు మనం సపోర్ట్ ఇచ్చుకొని 100% ముందుకు వేయగలిగితేనే మనం చేయగలుగుతాము ఏ పనైనా. భయము అనేది మనలో స్టార్ట్ అయితే ఎప్పుడు వెనుకంజే వేస్తుంటాము. అందుగురించి నేను భయపడకుండా ఏ పనైనా చేస్తాను అనే ధీమా నేను డెవలప్ చేసుకున్నాను. వెరీ గుడ్ అండి. ఇది మంచి మోటివేషన్ అందరికి కూడా. ఇది మనం అందరం పద్మ గారి దగ్గర నుంచి తీసుకోవాలి, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి, మీ కుటుంబ సభ్యుల స్పందన ఎట్లా, మీ ఫ్యామిలీ రెస్పాండ్ ఎలా ఉంది? నేను ఈ వీడియో పెట్టాలి, ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే మా హస్బెండ్ సపోర్ట్ ఎంత ఉందో మా ఇద్దరు అల్లుళ్ళ సపోర్ట్ కూడా అంతే ఉంది. ఏ వంట చేసినా అత్తమ్మ మీరు ఇది చేయండి, చిన్నల్లుడు మీరు ఇది చేస్తే బాగా చేయగలుగుతారు, మీరు పెట్టుకోండి, పెద్దల్లుడు ఏదైనా నేనున్నాను అని నాకు 100% సపోర్టు పెద్దల్లుడు ఇచ్చినాడు. మీరు ఏదైనా చేయగలుగుతారని చిన్నల్లుడు ఇచ్చినాడు కాబట్టి నేను ఇంత ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాను. మా ఫ్యామిలీలో మొత్తం మా ఇద్దరు అమ్మాయిలైనా, మా ఇద్దరు అల్లుళ్ళైనా, మా వారైనా 100% సపోర్టు. చివరికి మా చిన్న పిల్లలు, మా మనవళ్ళు కూడా అమ్మమ్మ వీడియో చూడాలి, మీరందరూ అమ్మమ్మ వీడియోలను మీరు చూడండి అని ఎంకరేజ్ చేసే వాళ్ళే ఉన్నారు ఇంట్లో. అందువల్ల నేను 100% ముందుకు వెళ్ళగలుగుతాను. పద్మ గారు, మీరు మీ జీవితంలో మాకు నేర్పించే ఏమైనా లెసన్స్ ఉన్నాయా, మీ ద్వారా మేము నేర్చుకోగలిగినవి? లెసన్స్ అంటూ ఏం కాదు, మనము ఖాళీ టైంను వేస్ట్ చేయకుండా మనం ఏ టయానికి అవి చేసుకుంటూ పోతే మనకు చాలు. మన భర్తల సపోర్ట్ ఉంటే మాత్రం మనం ఏ పనైనా చేయగలుగుతాము. నేనైతే చిన్నప్పుడు పిల్లలు ఎల్కేజీ యూకేజీ ఆ టైంలో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు వస్తారు కదా, మార్నింగ్ లేచి వంట చేసి వాళ్ళని పంపించేసి మిగతా ఖాళీ టైంలో నైబర్స్తోనో మా ఫ్రెండ్స్తోనో ఏదో ఒకటి కుట్టు, అల్లికలు ఏవో ఒకటి చేసుకుంటూ ఉండేదాన్ని. వాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫుల్ డే స్కూలు అన్న టైంలో శారీస్, నా బ్లౌజులు నేను కుట్టుకోవడము. మళ్ళీ తర్వాత ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత మా ఆఫీస్లో ఒక అమ్మాయి ప్లేస్ అంటూ ఉంది అంటే నేను వచ్చి జాయిన్ అయ్యి నేను టైపు ఇవన్నీ ఉండే అనుభవంతో నేను టాలీ, ఎక్సెల్, వర్డ్ కూడా ఇవి నేను చేసుకోగలిగినాను. ఆడిటర్ సహాయంతో నేను టాలీ ఇవి కూడా నేర్చుకొని మా వారికి 100% సపోర్ట్గా నేను ఉంటూ వస్తున్నాను. ఒక లేడీగా, ఒక అమ్మాయిగా అంటే ఒక మహిళగా నేను చాలామందికి చెప్పే అడ్వైజ్ ఏంటంటే మనం ఏం చేయగలుగుతున్నామో మనం ఒక ప్లాన్ ప్రకారం చేసుకోగలిగి మనకు వచ్చిన విద్యను మనం ప్రదర్శించగలిగితే మనం 100% డెవలప్ అవుతాము. మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది. ఒక మహిళగా నేను అమ్మాయిని నేనేం చేయలేను, నాకు ఎవరైనా సపోర్ట్ ఉండాలి అనేది వదిలిపెట్టి
హస్బెండ్కి మీకు ఏ సపోర్ట్ అయినా ఇవ్వగలిగితే మాత్రం మీరు ఏ స్టేజ్కైనా వెళ్ళగలుగుతారు. మ్యారేజ్ కాకముందు తండ్రి సపోర్టు, మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ సపోర్ట్ ఉంటే మనం చేయగలిగని పని, చెయ్యలేని పని ఏదైనా సరే మనం 100% సక్సెస్ చేయగలుగుతాం. టోటల్గా నాకేం అర్థమైందంటే, మీరు పిల్లలు చిన్నప్పుడు మీరు టైం వేస్ట్ చేయలేదు. మీరు ఆ టైంకి ఏదైతే ఉపయోగమో, ఏదైతే యూజ్ఫుల్ అవన్నీ నేర్చుకున్నారు. కుట్లు నేర్చుకున్నారు, మరి టైపింగ్ నేర్చుకున్నారు, ఇంక్లూడింగ్ ఈ జనరేషన్కి అవసరమైన కంప్యూటర్ కూడా మీరు పూర్తిగా నేర్చేసుకున్నారు. మీ యొక్క ఆఫీస్కి కూడా యూజ్ అవుతుంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. థ్యాంక్ యూ. నేనైతే మా పిల్లలు ఏ కాలేజీలో చేరాలి, ఏ కాలేజీలో ఏ సీట్లు ఉన్నాయి, మనకు ఎక్కడ ఫ్యాకల్టీ బాగుంది, ఎక్కడ జాయిన్ చేస్తే మన పిల్లలు డెవలప్ అవుతారు, మొత్తం A to Z చూస్తూ వాళ్ళకి ఎగ్జామ్స్ ఏవైనా కావాలంటే కూడా వెళ్ళి రాయిస్తూ వస్తూ మా వారి సపోర్ట్ వల్లనే నేను ఇవన్నీ చేయగలను. మీ పిల్లలు ఏం చేస్తున్నారండి? మా పాపలు 2 అమ్మాయిలు కదండి నాకు. పెద్ద అమ్మాయి డాక్టరు, చిన్న అమ్మాయి లండన్లో ఉంటుంది. పెద్ద అమ్మాయి అల్లుడు డాక్టర్ కాబట్టి వాళ్ళ వృత్తిలో వాళ్ళు ఫుల్ బిజీ. ఇంకా చిన్న అమ్మాయి వాళ్ళు లండన్లో ఉంటారు. వాళ్ళిద్దరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి వాళ్ళ పిల్లల్ని చూసుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళ పిల్లలతో వాళ్లకు ఏదైనా ఇన్కన్వీనియంట్ ఉండి వాళ్ళు చూసుకోలేక వర్క్ బిజీలో ఉంటే, మమ్మీ నువ్వు చూసుకో అంటే కూడా నేను చూసుకోవడానికి రెడీగా ఉన్నాను. వాళ్ళ పిల్లల్ని పెంచే బాధ్యత కూడా మనదే కదండి. వాళ్ళు ఈ టైంలో మనలాగా కాదు, మనం అప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళము, ఇంట్లో ఉంటే మిగతా పనులు చేసుకునే వాళ్ళం కదా. మనం ఏదో ఒకటి పిల్లల్ని మనమే చూసుకోగలిగినాం. ఇప్పుడు పిల్లలకి 24 hours ఇంట్లో వర్క్, ఆఫీసుల వర్క్ బిజీ. వాళ్ళకు 100% సపోర్ట్గా ఒక అమ్మగా, ఒక అత్తగా మనమే సపోర్ట్ ఇవ్వాలి. అందుకు మనం ఉంటే పిల్లలు ధైర్యంగా ఏ పనైనా చేసుకోవాలి. దాంట్లో భాగంగా మీరు మీ గ్రాండ్ చిల్డ్రన్ కూడా బాగా చూసుకుంటున్నారు. అవునండి, అందుకే మనల్ని ఇప్పుడు గ్రాండ్ చిల్డ్రన్స్ అమ్మమ్మ, నానమ్మ అని పిలవడం మర్చిపోయినారు. అమ్మ అమ్మ అనే పిలిపే మనకు వాళ్ళని చాలా దగ్గర చేస్తుంది. సో స్వీట్ అండి మీరు, నిజంగా సో స్వీట్. థ్యాంక్ యూ రేణుక గారు. పద్మ గారు, ఈ ఉమెన్స్ డే సందర్భంగా మన మహిళలకు మీ ద్వారా ఒక అడ్వైజ్ కావాలని మేము అడుగుతున్నామండి, ప్లీజ్. ఒక మహిళగా నేను అడ్వైజ్ ఇచ్చేంత అంత గొప్పదాన్ని కాదు, కానీ మనకంటూ ఒకటి ఏదైనా టాలెంట్ ఉంటే, ఒక అమ్మాయిగా, ఒక ఉమెన్గా, ఒక ఓల్డ్ ఉమెన్ అయినా 8 years అయినా సరే, మనం అంటూ మనకు ఒక గుర్తింపు ఉంటుంది. వయసుతో నిమిత్తం లేకుండా మన కాళ్ళ మీద మనం చేయగలిగిన ఏ పనైనా సరే, అది చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, ఏదైనా మనం చేస్తామనే ధైర్యం మనకు ఉండి మనం చేయగలిగితే 100% ఒక మహిళ ఏ స్టేజ్కైనా వెళ్ళగలుగుతుంది. ఇప్పుడు అమ్మాయిలుగా కలెక్టర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు. అందరూ వాళ్ళ ధైర్యమే వాళ్ళను ముందుకు నడపగలుగుతుంది. ఓకే అండి, నైస్, చాలా బాగా చెప్పారండి. మీరు ఇచ్చిన అడ్వైస్ కూడా ఎంతో యూస్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ పద్మ గారు. పద్మ గారు, మీరు ఇంత వర్క్ చేయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరండి? మెయిన్గా మా నానమ్మ, మా అమ్మ. మా నానమ్మ మమ్మల్ని ఒక అమ్మలాగా పెంచింది. మా అమ్మ కూడా కంబైన్డ్ ఫ్యామిలీలో ఉంటూ కూడా తను ఏంటో నిరూపించుకుంటూ తన వర్క్ అంతా ఫినిష్ చేసుకొని మళ్ళీ పొలం పనులు చేసుకుంటూ కూడా మమ్మల్ని పెంచింది. అందు గురించి మా అమ్మనే మాకు గ్రేట్. ఇంకా మా అమ్మని మించినది ఇంకెవరు లేరు. తన సపోర్టు మా ఫ్యామిలీకి 100% ఉండింది. కాబట్టి నేను కూడా ఈ స్థితిలో ఉన్నాను అంటే మొదటి కారణం మా అమ్మనే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ పద్మ గారు. ఈరోజు మీ గురించి, మీ చిన్నప్పుడు విషయాల నుంచి మీ ప్రజెంట్ వరకు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ ఫ్యామిలీ సపోర్టు, మీరు ఏ విధంగా డెవలప్ అయ్యారు, అన్ని విషయాలు కూడా ఎంతో ఇన్స్పిరేషన్గా మాకు అనిపించింది. ఎంతో చాలా మోటివేట్ అయ్యామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.